Akila, Senior Educational Counselor at Excel Education Group. ఈరోజు మనం ఈ వీడియోలో యూకే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. యూకే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్, నీడెడ్ డాక్యుమెంట్స్, వీసా అండ్ అప్లికేషన్ ప్రాసెసెస్ అండ్ యూకే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం ఎగ్జామ్స్ రాయాలి, సో అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్టింగ్ విత్ అడ్మిషనల్ రిక్వైర్మెంట్స్. So if you want to study in UK, so every student who is applying to study in UK has to meet an admission criteria of that particular university. సో మీరు ఇప్పుడు యూజీకి వెళ్దామని అనుకుంటే ఒక స్ట్రాంగ్ 12th అకాడమిక్ స్కోర్ ఇస్ రిక్వైర్డ్. అదే కాకుండా మీరు మాస్టర్ ప్రోగ్రామ్స్కి అప్లై చేద్దామని అనుకుంటే, so bachelor's degree with 55% to 65% is needed. And there are also universities which will ask for work experiences and related course qualifications to apply for an course or a degree in UK. So especially MBA courses కానివ్వండి అండ్ హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, అలాంటి కోర్సెస్కి మీరు అప్లై చేయాలనుకుంటే సో రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఆర్ దానికి రిలేటెడ్ కోర్స్ కానివ్వండి మనం చేయాల్సి ఉంటుంది. సో యూకే ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం చూసుకుందాం. సో ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పాస్పోర్ట్ కావాలి, మీ రెజ్యూమే, మీ SOPs, LORs అనేటివి ఉంటాయి, మీ అకాడమిక్ స్కోర్స్, ఇంగ్లీష్ టెస్ట్స్ మీరు ఏమైనా రాసి ఉంటే ఆ డాక్యుమెంట్, అండ్ మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ప్రీవియస్లీ, సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి. సో ఇలాంటి అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నిటివి మనకు కావాల్సి ఉంటుంది. సో వెన్ కమింగ్ బ్యాక్ టు ఇంగ్లీష్ టెస్ట్, సో అందరికీ ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, సో ఇంగ్లీష్ టెస్ట్ మ్యాండేటరీగా రాయాల్సి ఉంటుందా, లేకపోతే ఎలా, అసలు రాయకుండా కూడా మనము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. యూకేకి MOE బేస్డ్ కూడా మనం అప్లై చేయవచ్చు. ఎలా అంటే, సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండుంటే ఆర్ మీ 12th గ్రేడ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 60 to 75%, దెన్ మీరు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ లేకుండా కూడా మనము అప్లై చేసుకోవచ్చు యూకేకి. అండ్ దెర్ ఆర్ ఆల్సో కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే మనకి ఇంటర్నల్ టెస్ట్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, ఇలా వాళ్ళు చేయమని మనకి చెప్తారు, సో దట్ యూ కెన్ ఆల్సో స్కిప్ దట్ English language test.